ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. అదేమిటంటే ఎండు కొబ్బరి బెల్లంతో మంచి బర్ఫీని అయితే చేశానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి చూసేద్దామా. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనకు ముఖ్యంగా ఇలాంటి బర్ఫీలు చిన్న పిల్లలకు కూడా చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవచ్చు. మనకి కొబ్బరి బెల్లంలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. మనం ఇక్కడ ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఇదే ప్లేస్లో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరినైనా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని ఇలా కొంచెం బరకగా పౌడర్లా చేసుకున్నాను. ఇదైతే మిషన్లో ఆడించుకున్నాను ఫ్రెండ్స్. ఎండు కొబ్బరిని ఒక 1 kg దాకా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ముందుగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ 2 కప్పుల ఎండు కొబ్బరిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని ప్యాన్లో 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ బెల్లం వద్దనుకుంటే చక్కెరనైనా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ అయినా వాడుకోవచ్చు. మనకి బెల్లం హెల్దీ కాబట్టి ఇక్కడ నేనైతే బెల్లంతోనే చేసి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ బెల్లం కరిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కొద్దిగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లాన్ని అంతా కూడా కలుపుకుంటూ ఇలా కరిగించుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ మనం పిల్లలకి బయట కొనిచ్చే ఫుడ్ కన్నా ఇలాంటివి అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకో, ఇవి ఎక్కువ రోజుల పాటు కూడా చెడిపోకుండా నిల్వ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మనకి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది. ఇక్కడ మనకి బెల్లం అనేది పాకం అయితే అస్సలు రాకూడదు. పాకం వచ్చిందనుకో మనకి గట్టిగా అయిపోతుంది. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఇలా కొబ్బరిని అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నెయ్యిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ ఉంటే దాన్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు, లేకపోయినా ఏమీ కాదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత వెంటనే వేడివేడిగా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకొని ఇలా గట్టిగా ఫ్రెష్ చేసుకోవాలి. అంతా కూడా వేసేసుకోవచ్చు. వేసేసి ఇప్పుడు ఇలా గంటితో కాకుండా ఇక్కడ ఒక బౌల్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తేసుకోవాలి. లేదంటే మనకు చల్లారిందనుకో ఇలా బర్ఫీ లాగా అస్సలు రాదు, పొడి పొడిగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కావాల్సిన షేప్లో ఇప్పుడైతే ఘాట్లను అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాతే పెట్టేస్తున్నాను. మనకి ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడే అవసరమైతే లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా ఊడొస్తాయి ఇవి. మనం జస్ట్ అలా కదిలిచ్చేసి ఒక్కొక్కటిగా ఇప్పుడు సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో. మనకు బర్ఫీ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్కటిగా సర్వ్ చేస్తున్నాను.